మాచర్ల పురపాలక సంఘం 18వ వార్డు నెంబర్ వైస్ చైర్మన్ అయినటువంటి మాచర్ల చినయేసుబాబు ఇన్ఛార్జ్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తూ వ్యక్తిగత కారణాల వలన వైస్ చైర్మన్ పదవికి రాజీనామా చేయడంతో మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఆశీస్సులతో మరొక వైస్ చైర్మన్ అయినటువంటి పోలూరి నరసింహారావు మాచర్ల మున్సిపల్ ఇన్ఛార్జ్ చైర్మన్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ ఇందులో ఎలాంటి రాజకీయ కోణం లేదని మాచర్ల మున్సిపల్ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగడం జరుగుతుందని తెలిపారు. తనపై నమ్మకంతో తాత్కాలిక మున్సిపల్ చైర్మన్ గా బాధ్యతలు అప్పజెప్పిన ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డికి, కౌన్సిల్ కి మున్సిపల్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన పోలూరి నరసింహారావుకి కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా గౌరవ సభ్యులు ప్రతి ఒక్కరిని మరణామరణ విజ్ఞప్తి చేస్తున్నాను. మాచర్ల పురపాలక సంఘం 18వ వార్డు మెంబర్ మరియు వైస్ చైర్పర్సన్ అయినటువంటి శ్రీ మాచర్ల చినయేసుబాబు వారు ఇన్ఛార్జ్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించుతున్నారు. తదుపరి తేదీ 20/8/2024 శ్రీ మాచర్ల చినయేసుబాబు వ్యక్తిగత కారణాల వలన వైస్ చైర్పర్సన్ పదవికి రాజీనామా సమర్పించి ఉన్నారు మరియు చైర్పర్సన్ ఇన్ఛార్జ్ విధుల నుండి తొలగుతున్నట్లు తెలిపి ఉన్నారు. కావున శ్రీ మాచర్ల చినయేసుబాబు వార్డు కౌన్సిలర్ వారి వైస్ చైర్మన్ పదవికి చేసిన అంశమైన 12 పోలూరు నరసింహారావు గారికి, చైర్మన్ గారికి సన్మానం జరుగుతుంది. మున్సిపల్ కమిషనర్ వారికి, సిబ్బందికి, మరి కౌన్సిలర్లందరికీ, అలాగే మరి ఈరోజు నూతనంగా వైస్ చైర్మన్ బాధ్యత నుండి ఏదైతే చినయేసుబాబు గారు రాజీనామా చేశారో మరి చైర్మన్ పదవికి తాత్కాలిక చైర్మన్ గా ఎన్నికైన పోలూరు నరసింహారావు గారికి, మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వకమైన నమస్కారం. అదేవిధంగా ఈరోజు కౌన్సిల్లో వాటర్ క్లోరినేషన్ కి గ్యాస్ కూడా అయిపోయి క్లోరినేషన్ కి ఇబ్బందిగా ఉందనే దాని మీద క్లోరిన్ గ్యాస్ కోసం కూడా ఆమోదం తెలపడం జరిగింది. మరి మాచర్ల మున్సిపాలిటీ అభివృద్ధిలో అందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ పోలూరు నరసింహారావు గారికి హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తాం.